ఈ భూభారతి వచ్చిన తర్వాత, ధరణి అంతకుముందు వచ్చిన తర్వాత ఈ రెండు ఒక చట్టాలు కూడా ఈరోజు మొత్తం ప్రజల్ని గద్దలో చేసేది. ఇప్పుడు ఆరుట్ల గ్రామం ఉంది, ఆరుట్ల గ్రామం నుంచి వారు వచ్చారు. వారు ఊళ్ళో దాదాపు 1100 ఎకరాలు ఇప్పుడు అన్నీ కూడా ప్రోహిబిట్ వచ్చినాయి. 1100 ఎకరాలు, 1100 ఎకర్స్ ప్రోహిబిటెడ్లు వచ్చినాయి. వసంత్ నగర్ కుకట్పల్లి నుంచి వారు పెద్దలు ఉన్నారు ఇక్కడ. వారి దగ్గర చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తీసుకున్న ప్లాట్లన్నీ కూడా ఈరోజు ప్రోహిబిటెడ్ లిస్టులు వచ్చినాయి. ఇంకా చాలామంది కుకట్పల్లి ఏరియా నుంచి వచ్చినారు, ఇక్కడ రంగారెడ్డి నుంచి వచ్చారు. చాలామంది పైన కూడా కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు మీడియా ముందు రావడం అనేది కొద్దిగా వెనక ముందు అవుతుండే వాళ్ళు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ సందర్భంగా ప్రజలు భయంతో ఉన్నారు. భూభారతి అనేటటువంటి దీంతో ఈ 22A అనే భూతం చూపెట్టి ప్రభుత్వం కూడా ఏ ఒక క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. మా తప్పైపోయింది అంటున్నారు వాళ్ళు. మేము దాన్ని సరిదిద్దామని చెప్పుకుంటున్నారు. సరిదిద్దుతారా లేదా అనేది దానికి ఒకటే సొల్యూషన్. ధరణి కన్నా ముందు వచ్చినట్టు స్టేజ్ ఉన్నటువంటి ఒక అన్ని రికార్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా అట్లా పెట్టాలి. ఈ 22A కింద ఇప్పుడు మీరు తీసుకువచ్చినట్టు అన్ని ల్యాండ్స్ని కూడా మీరు ఫ్రీ హోల్డ్ చేయాలి. లేకపోతే ప్రజలందరూ కూడా ఈరోజు చాలా నష్టపోతారు. రిలీజ్ చేయాలి అవన్నీ కూడా. యూ షుడ్ రిలీజ్ ఆల్ ది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్. ఈ యొక్క ప్యూరిఫికేషన్ చేస్తారా చేయరా రికార్డ్ చేసి మీ ఇష్టం. అది ఈ 22A కింద చేసుకుని ఒక పెద్ద స్కామ్ కింద దీన్ని చూడాల్సిన అవసరం వస్తుంది ఈరోజు. కాబట్టి మొత్తం 22A కింద వచ్చినట్టు ఇప్పుడు గతంలో ఉన్న ల్యాండ్స్ అన్నిటి కూడా సిట్టింగ్ జడ్జితోని భారతీయ జనతా పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న కూడా మా మహేష్ రెడ్డి గారు, రాజేంద్ర గారు కూడా మాట్లాడారు దీనిపైన. వారు కూడా చాలా తప్పకుండా అసెంబ్లీలో వారు రేస్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజలకు ఇమ్మీడియట్గా ఊరట ఉండాలంటే వీటన్నిటినీ ఒకసారి మొత్తం ఫ్రీ హోల్డ్ చేసేయాలి. రెండోది, ఒక సిట్టింగ్ జడ్జితోని జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం దాకా 2018 నా ప్రాంతంలో తీసుకొచ్చిన ధరణి, దాని తర్వాత ఇప్పుడు భూభారతి 2025, ఈ రెండు పీరియడ్లో జరిగినటువంటి ఒక ఏదైతే మొత్తము ల్యాండ్ అమ్మకాలు కొనకాలు, గవర్నమెంట్ ల్యాండ్ ఏది ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉన్నది అనేది ఇప్పుడు మీరు తీసుకొస్తే దాన్ని మళ్ళీ తేనె చెట్టే కదిలించినట్టు అవుతుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఉంచి దీన్ని ఫ్రీ హోల్డ్ చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. మీరు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో భూభారతి మాకైతే అర్థం కావట్లేదు. కేవలం ప్రభుత్వం ల్యాండ్ రావాలి, అది అమ్మాలే, ప్రభుత్వాన్ని నడపాలి. ఇదే ఒక ఉద్దేశం ఈరోజు ప్రభుత్వానికి కనబడతా ఉంది. ల్యాండ్ రేట్లు పెంచుకుంటూ, పబ్లిక్ ల్యాండ్ గుంజుకుంటూ, దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి అది ఆక్షన్లో పెట్టి మొత్తం ప్రభుత్వానికి ఈ విధంగా మీరు ఖజానాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు బిజినెస్ చేయకూడదు, ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ చేయరు, ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం చూస్తారు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్ చూస్తున్నది, ప్రజా సంక్షేమం గాలికి వదిలేసింది. మీకు కేవలం అన్ని ప్రైవేట్ ల్యాండ్ కూడా ప్రభుత్వ ల్యాండ్ కింద మార్చేసి దాన్ని ఆక్షన్ పెట్టి మీరు ఖజానాలు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా పొరపాటు. డెఫినెట్గా 22A కింద ఈరోజు నిషేధిత భూమిలో ఉన్నాడు అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ యొక్క 22A ఏదైతే ఉన్నదో ఈ మీరు అమలు పరచడానికి వీల్లేదు. ఈ ప్రొహిబిటెడ్ చేయడానికి వీల్లేదు. రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాలి. ఒక జడ్జితోని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నిసార్లు అప్లై చేయాలి వాళ్ళకి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ఓసి ఇవ్వట్లేదు, మళ్ళీ అప్లై చేయడం, అప్లై నో రిప్లై గవర్నమెంట్ దగ్గర. లేవు అనే నోటీసులు ఇవ్వట్లేదు. 22 కింద ఎడ తీసుకొస్తారు వాళ్ళు. దీంట్లో మన పర్సనల్ ఇష్యూ చెప్పకూడదు, కానీ ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు ఆయన పర్సనల్ ల్యాండ్ కూడా దాంట్లో ఉన్నది అన్న. మేము దానిని మీకు ముందు తీసుకురావట్లేదు, చెప్తాను. ప్రజల ల్యాండ్ చెప్తాను నేను. అంటే సామాన్యంగా 22A కింద హైదరాబాద్ సిటీలో అవుట్స్కర్ట్స్లో ఉన్న దాదాపు
60 to 70% of the total population are affected with this 22A. ఓపెన్ ల్యాండ్ ఎక్కడైతే ఉన్నాయో ఈవెన్ కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో కూడా అంతే. ఇప్పుడు ఈ 22A అండ్ హైడ్రా ఇంటర్ రిలేటెడ్ మళ్ళీ అవి ఒకటి రికవరీ, ఇంకోటి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకురావడం, దాన్ని ఆక్షన్ చేయడం, ప్రభుత్వం ఖజాన్ని నింపడం, ఇది వరకు పని అయిపోయింది. ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇది దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీకు ప్రభుత్వం మీకు నడపమని ఇచ్చింది 5 సంవత్సరాల కోసం అంటే ప్రజల్ని లూటు చేయడం కాదు. ఇది ఇట్స్ నథింగ్ బట్ లూటింగ్ అండ్ పీపుల్ కీపింగ్ ది పీపుల్ నాట్ ఫియర్. ఇప్పటికే చచ్చిపోతున్న విద్యార్థులు, ఇప్పటికే రైతులు పోతా ఉన్నారు. మీరు మీ సామాన్యుని మీద మేము వదిలిపెట్టిపోతే ఎట్లా? ఓవైసీ గారికి నేను చెప్తున్నాను, ఈ మధ్య ఓవైసీ గారికి కాంగ్రెస్తో ప్రేమ పెరిగింది. ఎప్పటి నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్ అయిపోయి ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అన్నాడు, అప్పటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఒక టోన్ మారింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ ఇప్పుడు నేను చూశాను, స్పీచ్ విన్నానైంది. వీర్ సావర్కర్ అంట ఉత్తరం రాసిండంట, ఆయన చూసిండు ఆ ఉత్తరం. అది వీర్ సావర్కరు అతని తమ్ముడు కూడా, నా బ్రదర్ కూడా పక్క సెల్లో ఉండి, మీరు లైట్ అండ్ సౌండ్ షో చూసినారంటే మీ అందరికి చెప్తా ఉన్నాను, అండమాన్ నికోబార్లో లైట్ అండ్ సౌండ్ చూసిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడరు ఓవైసీ. ఇక్కడి నుంచి ఎవరో పోయినట ముస్లిం జెంటిల్మెన్, అక్కడ మంచిది కావచ్చు. మేము ఆ రోజు దేశం కోసము ప్రతి ఒక్కరు త్యాగం చేశారు. ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది అంటున్నాడు, ఆర్ఎస్ఎస్ వాజ్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. హెడ్గేవర్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాదు. అది 1947 ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గారు కాంగ్రెస్ డిజాల్వ్ చేయకంటే మహాత్మా గాంధీ గారు కాళ్ళు పెట్టుకుంటే అప్పుడు ఇది పొలిటికల్ పార్టీ అయింది. అప్పుడు అంతకుముందు ఇట్ వాజ్ ఓన్లీ ఏ మూమెంట్, ఫ్రీడమ్ మూమెంట్ కోసము కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం తెచ్చింది అని అంటే ఇది వింతగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తేలే. ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించిండు. అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ని ఓడగొట్టిన తర్వాత అక్కడ క్వీన్ రాణికి ఉత్తరం రాశాడు జవహర్లాల్ నెహ్రూ, అయ్యా అమ్మ రాణి, నీ కోరికను నేను తీర్చాను, అంబేద్కర్ని ఓడగొట్టినా అని చెప్పి రాసింది ఆయన ఉత్తరం. అవి రికార్డ్స్లో ఉన్నాయి అవన్నీ. అంబేద్కర్ పెట్టినట్టు రిజర్వేషన్ పాలసీని జవహర్లాల్ నెహ్రూ అపోజ్ చేశాడు. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ రోడ్ టు ఆల్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ గివ్ రిజర్వేషన్స్ మెరిట్ విల్ టేక్ ఏ బ్యాక్ సీట్ అని. ఈరోజు ఓవైసీ గారు అది చెప్పాలి. అది చెప్పకుండా ఆర్ఎస్ఎస్ అపోజ్ చేసింది రిజర్వేషన్ అంటాడు, మనుస్మృతి పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ మూమెంట్లో లేదంటాడు. అంటే ఫ్రీడమ్ మూమెంట్లో మీ నాయన ఉన్నాడా, నువ్వు ఉన్నావా, ఎవరిలో ఉన్నారు ఫ్రీడమ్ మూమెంట్లో? ఫ్రీడమ్ మూమెంట్లో ఆ రోజులో ఉన్నట్టు పరిస్థితుల్లో అక్కడ ఎవరెవరు ఉంటారు, అందరూ ఉంటారు దాంట్లో. ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ ఒకటే పార్టీ కింద ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఫారినర్ ఎస్టాబ్లిష్ చేసే ఏయో హ్యూమ్స్, అది డిజాల్వ్ కావాల్సిన పార్టీ అది ఇండిపెండెన్స్ రాగానే. కానీ ఇందిరాగాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ మొత్తం కూడా జవహర్లాల్ మన మహాత్మా గాంధీని బెదిరించి కాలు పట్టుకొని, లేదు ఈ పార్టీ ఇట్నే ఉండాలి, నీ దాంట్లో ఉండాలి, మీవన్నీ మహాత్మా గాంధీ పేరు వాడుకొని వీళ్ళు గాంధీ కాకుండా గాంధీ పేరు పక్కకు పెట్టుకొని దేశాన్ని పరిపాలిస్తుంది వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాకిస్తాన్, చైనా వాయిస్ మాట్లాడుతుంది. అదే వాయిస్ ఇప్పుడు ఓవైసీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్పీకింగ్ ది వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ చైనా బికాజ్ ఆఫ్ కాంగ్రెస్. ఎంఐఎంకు ఓన్ వాయిస్ ఉండదు, బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ వాయిస్, కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ వాయిస్. కాబట్టి ఓవైసీ గారు చెప్తా ఉన్నాను, వందే మాత్రం రెస్పెక్ట్ చేయాల్సిందే. 6 చరణాలు ముస్లిం లీగ్ చేయబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వందే మాత్రాన్ని ఓన్లీ 2 స్టాంజాలు పాడిండు. ఈరోజు మజ్లిస్ పార్టీ చేయబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 2 చరణాలు పాడుతున్నారు. సో దెర్ఫోర్ మజ్లిస్ పార్టీ మొత్తం కూడా స్పీకింగ్ కాంగ్రెస్ వాయిస్. ఆయన ఈరోజు దారుసభలో మాట్లాడిన మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడమంటే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ never believed in caste system. RSS, BJP wanted Ambedkar's real spirit to be
ఇంప్లిమెంటెడ్ ఇన్ ది కంట్రీ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని. కాంగ్రెస్ నెవర్ వాంటెడ్ ఇట్. అది అంబేద్కర్ గారు రాసినటువంటి వారి పుస్తకాలు చదువుకోమని చెప్పి ఓవైసీ గారు చెప్పమని చెప్పండి. ఆయన పెద్ద స్పీచ్లు ఇవ్వగానే ఆయన ముందు ఆయన కార్యకర్తలు సపోర్ట్ కొట్టగానే వాస్తవాలు కావది. ఫ్యాక్ట్ ఈస్ దట్ నెహ్రూ వాజ్ అగేన్స్ట్ రిజర్వేషన్స్, నెహ్రూ వాజ్ అగేన్స్ట్ అంబేద్కర్, నెహ్రూ హ్యూమిలేటెడ్ అంబేద్కర్. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదాలు.